ఇజ్రాయల్ యేసుక్రీస్తు నామములో శుభములు. అయ్యా, మరి మనం ఎలా రక్షింపబడాలి, మరి యేసుక్రీస్తుని ఎలా వెంబడించాలని చాలామంది సందేహం ఉండొచ్చు. అందుకనే రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ చక్కని మాట ఉంది. అదేమనగా, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని ఏం చేయాలంట? మన నోటితో ప్రభువా నిజమైన దేవుడువు, నన్ను క్షమించంటే ఆయన క్షమిస్తాడు. నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఏమంటాడంటే, దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదువు. అంటే దేవుని యందు నమ్మికుంచాలి. ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో, దేవుడు మరి మన కొరకై ఆ కలవరి శిలువలో మరి ప్రాణం పెట్టి మన కొరకు ఆ రక్తాన్ని చిందించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరోహణ అయి ఉన్నాడు, మళ్ళీ తిరిగి రాయనున్నాడు. అది కానీ మన హృదయంలో విశ్వసిస్తే దేవుడు మనకు తప్పక క్షమిస్తాడు. ఆయన వెంబడిస్తే మన కొరకు ఆయన దాచిన మేలన్నీ మనకే వస్తాయి. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువునందు విశ్వాసించుము. అప్పుడు నీవు నీ ఇంటి గొప్ప రక్షణ ఆనందం పొందునుగాక. ఆమేన్.